వెల్కమ్ టు లైఫ్ లైన్. కిడ్నీ ఫెయిల్యూర్స్ కి కారణాలేంటి? ఇన్ఫెక్షన్స్ కూడా కిడ్నీ ఫెయిల్యూర్స్ కి కారణమా? కిడ్నీ ఫెయిల్యూర్స్ కి లేటెస్ట్ ట్రీట్మెంట్ విధానం గురించి తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ డాక్టర్ రాజశేఖర్ చక్రవర్తి, సీనియర్ నెఫ్రాలజిస్ట్. నమస్తే సార్. నమస్తే. వెల్కమ్ టు లైఫ్ లైన్. ముఖ్యంగా కిడ్నీ ఫెయిల్యూర్స్ అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాము. డయాలసిస్ కేసెస్ కూడా ఎక్కువగా వినిపిస్తోంది. కిడ్నీ ఫెయిల్యూర్స్ కి ప్రధాన కారణాలు ఏంటంటారు డాక్టర్ గారు? సో మీరు చెప్పింది చాలా కరెక్ట్. మన దేశంలో ఇప్పుడు దగ్గర 17% అంటే ప్రతి 100 మందిలో 17 మందికి కిడ్నీ జబ్బు అనేది ఉంది. దీనికి మెయిన్ కారణాలుగా చూస్తే 10 మంది మనము కిడ్నీ జబ్బు ఉన్న వాళ్ళని తీసుకుంటే దాంట్లో 3-4 మధుమేహం వల్లనే కిడ్నీ ఫెయిల్యూర్ ఉంటుంది. అంటే డయాబెటీస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ కాజెస్. 30% దానివల్లనే ఉంటుంది. రెండోది అధిక రక్తపోటు, హై బ్లడ్ ప్రెషర్స్ వల్ల కూడా ఉంటుంది, అదొక 20%. సో ఇవి రెండు కలిస్తే ఆల్మోస్ట్ 50% కిడ్నీ జబ్బులన్నీ కూడా షుగరు, బీపీ కంట్రోల్ లేకుండా ఉండడం వల్లనే అవుతుందన్నమాట. ఇవి కాక కొన్ని స్పెసిఫిక్ డిజీజెస్, ఎవరికైతే స్టోన్ డిజీజ్ పదే వస్తుందో, యూరిన్ ఇన్ఫెక్షన్స్ పదే వస్తాయో, ఎవరైతే ఎక్కువగా మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది, ఏదన్నా పెయిన్ కిల్లర్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ ఇవన్నీ. ఇది కాక కొంతమంది జెనెటిక్ డిజీజెస్ అంటాం, పుట్టుకతోనే వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ప్రకారంగా సిస్టిక్ డిజీజెస్ అని కానీ, గ్లామర్లో నెఫ్రైటిస్ అని కానీ, ఇవన్నీ కలెక్టివ్గా మన దేశంలో ఇప్పుడు దగ్గర 17% కిడ్నీ డిజీజ్కి కారణం అవుతున్నాయి అన్నమాట. ఓకే, మామూలుగా ఇన్ఫెక్షన్స్ కూడా కిడ్నీ ఫెయిల్యూర్స్కి కారణం అవుతాయంట డాక్టర్? సో నేను ఇందాక చెప్పినట్టు ఈ మెయిన్ కారణాలు ఒక 6-7 తీసుకుంటే దాంట్లో ఒక కామన్ కారణం మన దేశంలో ఎవరికైతే యూరినరీ ఇన్ఫెక్షన్స్ పదే వస్తాయో వాళ్ళకి స్లోగా కిడ్నీ ఫంక్షన్ తగ్గే అవకాశం ఉంటుంది. యూజువల్గా ఫస్ట్ టైమో సెకండ్ టైమో యూరినరీ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనకు అది లోవర్ ట్రాక్ట్ అంటాం, అంటే బ్లాడర్లో, ఆ యురేత్రాలో ఆ విధంగా ఇన్ఫెక్షన్ ఉంటుంది. అదే ఈ ఇన్ఫెక్షన్ సరిగా ట్రీట్ చేయనప్పుడు అక్కడి నుంచి అసెండింగ్ ఇన్ఫెక్షన్ అంటాం. మూత్రకోశం అంటే బ్లాడర్, యూరినరీ బ్లాడర్ నుంచి యురేటర్స్ 2 ట్యూబుల ద్వారా మనకి కిడ్నీ వరకు ఈ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి కిడ్నీ కూడా రీచ్ అయ్యి దాన్ని పైలోనెఫ్రైటిస్ అని అంటాం. ఒకసారి పైలోనెఫ్రైటిస్ ఉన్నప్పుడు అది క్రానిక్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే పూర్తిగా అక్కడి నుంచి తొలగిపోకుండా కొంచెం ఇన్ఫెక్షన్ అక్కడే ఉండి ఇన్ఫ్లమేషన్ అయ్యి మనకి ఎక్కడైనా దెబ్బ తగిలితే ఏ విధంగా ఫైబ్రోసిస్ స్కార్ అవుతుందో ఆ విధంగా కిడ్నీలో కూడా స్కార్ అనేది జరగచ్చు. దీన్ని క్రానిక్ పైలోనెఫ్రైటిస్ అని అంటాం. సో మన దేశంలో ఈ ఉన్న 10 కారణాల్లో ఒక మెయిన్ కారణం ఈ క్రానిక్ పైలోనెఫ్రైటిస్ అనేది. అలాగే ఎవరికైతే స్టోన్స్ వస్తాయో కిడ్నీలో వాళ్ళకు కూడా ఆ లోకల్ ఏరియాస్లో ఇన్ఫెక్షన్ వచ్చి ఈ క్రానిక్ పైలోనెఫ్రైటిస్ అనేది జరుగుతుంది. సో ఈ చిన్నప్పుడు మనకి మగపిల్లలకి ఎక్కువ యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. వయసు పెరిగే కొద్దీ యుక్త వయసులో ఆడవాళ్ళకి ఎక్కువ యూరినరీ ఇన్ఫెక్షన్స్ అనేది వస్తాయి. ఎవరైనా కూడా రికరెంట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు నెఫ్రాలజిస్ట్ని కలిసి పర్మనెంట్ ట్రీట్మెంట్, అంటే మళ్ళా ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం ట్రీట్మెంట్ తీసుకోగలిగితే ఈ క్రానిక్ పైలోనెఫ్రైటిస్ సంభవించకుండా కిడ్నీ ఫెయిల్యూర్ రాకుండా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఈ ఇన్ఫెక్షన్స్ని గుర్తించడం కూడా చాలామందికి కష్టము. మామూలుగా వెళ్తూ ఉంటారు డాక్టర్ దగ్గరికి, ఏదో అప్పటికప్పుడు వేసుకుంటూ ఉంటారు. ఇంకోటి, ఇది కిడ్నీ సమస్య అని తెలిసేది ఎలా డాక్టర్ గారు? సో మీరు చెప్పింది చాలా కరెక్ట్గా చెప్పారు. చాలామందికి కొంచెం యూరిన్లో బర్నింగ్ సెన్సేషను, నొప్పి అలాగ అనిపించి నెగ్లెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. రెండోది, యూరిన్ టెస్ట్ చేసి కొంచెం పస్సెల్స్ ఉంటే ఒక 4 రోజులు 5 రోజులు యాంటీబయాటిక్ వాడి నిలిపేస్తారు. ఎవరైనా కూడా మోర్ దాన్ ఒక ఎపిసోడ్, లేడీస్లో, జెంట్స్లో ఈవెన్ ఒక ఎపిసోడ్ ఉన్నా కూడా వీళ్ళు ఒక నెఫ్రాలజిస్ట్ని సంప్రదించి యూరిన్లో ఇన్ఫెక్షన్ ఏ రకమైన ఇన్ఫెక్షన్ ఉంది అని చూస్తాం. ఒక్కొక్కసారి మన ట్యూబ్స్లో సమ్ స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీ, అంటే స్మూత్గా యూరిన్ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. దానివల్ల పదే ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళకి యూరిన్ పూర్తిగా బయటికి వచ్చే మందులు ఇస్తే తప్ప మళ్ళా ఇన్ఫెక్షన్ రాకుండా ఉండే అవకాశం ఉండదు. సో నెఫ్రాలజిస్ట్ని చూసి అల్ట్రాసౌండ్ కేయుబి, కిడ్నీ యూరేటర్ బ్లాడర్ అని, రెండోది పోస్ట్ వాయిడ్ స్కాన్ అని చేస్తారు. యూరిన్ పోసే ముందు ఎంత ఉంది, పోసిన తర్వాత ఎంత మిగిలింది అని. నార్మల్గా మనకెవరికైనా పూర్తిగా యూరిన్ బ్లాడర్ నుంచి బయటికి వచ్చేసి 0 నుంచి 20 cc మాత్రమే మిగలాలి. ఎక్కువ ఉన్నప్పుడు వీళ్ళకి రికరెంట్గా ఇన్ఫెక్షన్స్ వస్తాయి.
సో ఒకసారి ఇన్ఫెక్షన్ ట్రీట్ చేయడమే కాకుండా ఏ కారణం వల్ల వీళ్ళకి మళ్ళా ఇన్ఫెక్షన్ వస్తుందో కనుక్కొని దాన్ని గుర్తించి ట్రీట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే కిడ్నీ ఫెయిల్ అయింది అని ఎలా తెలిసేది డాక్టర్ గారు? ఒక ప్రాబ్లం మనం ఇప్పుడు ఫేస్ చేసేది, ఎందుకు ఇంత ఎక్కువ మోతాదులో మనకి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే అర్లీ స్టేజెస్లో మనకు అసలు ఎటువంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉండవన్నమాట. ఎవరికైనా కిడ్నీ ఫంక్షన్ తగ్గింది అంటే ఆటోమేటిక్గా రిమైనింగ్ కిడ్నీ ఆ ఫంక్షన్ చేస్తుంది. ఇది ఎంతవరకు అంటే 2 కిడ్నీల్లో ఒక కిడ్నీ పూర్తిగా పని చేయకపోయినా కూడా ఇంకొక కిడ్నీ వల్ల ఆ ఫంక్షన్ అనేది జరుగుతుందన్నమాట. దీనివల్ల మనకి బయటికి సైన్స్ సిమ్టమ్స్ అని ఉండవు. దీన్ని మనసులో ఉంచుకొని మనం ఒక రిస్క్ కేటగిరీస్ అని చెప్తాం. ఎవరైనా కూడా ఫ్యామిలీలో ఒక్కరికి కిడ్నీ ఫెయిల్యూర్ ఉంటే ప్రతి ఒక్కరూ ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సంవత్సరానికి ఒక్కసారి బ్లడ్లో సీరం క్రియాటినిన్, యూరిన్లో ప్రోటీన్ టెస్ట్ చేసుకోమని చెప్తాం. ఇవి స్క్రీనింగ్ టెస్ట్ లాగా కిడ్నీ ప్రాబ్లం ఉందా లేదా అని చెప్తుంది. సో 1 డయాబెటీస్ ఉన్నవాళ్ళు, 2 అధిక రక్తపోటు ఉండేవాళ్ళు, యూరినరీ ఇన్ఫెక్షన్స్ పదే వచ్చేవాళ్ళు, కిడ్నీ స్టోన్స్ ఉన్నవాళ్ళు, ఏ కారణంకైనా మనం మళ్ళా మందులు వాడేవాళ్ళు, స్థూలకాయలు, ఫ్యామిలీ మెంబర్స్లో ఒక్కరికి కిడ్నీ ప్రాబ్లం ఉన్నా కూడా వీళ్ళందరినీ మనము రిస్క్ కేటగిరీస్ అని అంటాం. వీళ్ళు ఎటువంటి సైన్స్ సిమ్టమ్స్ లేకున్నా కూడా సంవత్సరానికి ఒక్కసారి ఈ బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ చేసుకోవడం వల్ల వీళ్ళకి కిడ్నీ ప్రాబ్లం అనేది ఉందా లేదా అనేది తెలుస్తుంది. తెలిసిన వెంటనే అర్లీ స్టేజెస్లో మనం పికప్ చేస్తే ఫర్దర్ కిడ్నీ ఫంక్షన్ తగ్గకుండా చూసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో ఇవి కాకుండా సైన్స్ అండ్ సిమ్టమ్స్ వచ్చేది లేట్ అయినా మనం మనసులో ఉంచుకోవాల్సింది, యూరిన్ తగ్గిపోయిన వాళ్ళు, ఇంతకుముందు మనం ఎంత పోతున్నాము, ఇప్పుడు ఎంత పోతున్నాము. రెండవది యూరిన్ ఎక్కువగా పోయేవాళ్ళు. నార్మల్గా మనం అందరము కూడా నైట్ ఒక్కసారి లేస్తామేమో నిద్రపోయిన తర్వాత యూరిన్ పోసేదానికి. కిడ్నీ కాన్సన్ట్రేషన్ డిసేబిలిటీ ఉన్నవాళ్ళు రాత్రి 3-4 సార్లు లేసే అవకాశం ఉంటుంది. అది కూడా ఒక సిమ్టమ్. మూడోది కాళ్ళ వాపులు అది రావడం ఒక సిమ్టమ్. యూరిన్ పోసేటప్పుడు నురగగా, అంటే మనం సోప్ వేస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా రావడం కూడా యూరిన్లో ప్రోటీన్ పోతుంది అనేది చెప్తుంది. సో ఇవన్నీ కాకుండా బీపీ కంట్రోల్ లేకుండా ఉండడం, అది కూడా కిడ్నీ వ్యాధికి ఒక చిహ్నం. అడ్వాన్స్ స్టేజెస్లో ఆకలి తగ్గిపోవడము, వామిటింగ్ సెన్సేషను, ఒళ్ళంతా ఇచ్చింగ్ రావడము, ఇవన్నీ కూడా సిమ్టమ్స్ అవుతాయి. ఓకే, అంటే కిడ్నీ ఫెయిల్యూర్ గురించి మీరు చెప్తున్నారు కదా, ఒక కిడ్నీ ఫెయిల్ అయిపోయి ఇంకో కిడ్నీ బాగుందనుకోండి, అలా ఎన్నాళ్ళు ఉండగలుగుతారు? ఇంకో కిడ్నీ కూడా పాడే అవకాశం ఉందంటారా అలాగే ట్రీట్మెంట్ లేకుండా ఉండడం వల్ల? సో ఒక ఉదాహరణకి ఎవరన్నా నార్మల్గా ఉన్న వ్యక్తి ఒక రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ జరిగి కిడ్నీ డ్యామేజ్ అయినప్పుడు ఆ కిడ్నీ తీసేయాల్సిన పరిస్థితి వస్తే ఇంకొక కిడ్నీ నార్మల్గా ఉండి జీవితాంతం వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమో ఉండకపోవచ్చు. అదే ఒక వ్యాధి వల్ల కిడ్నీ ఒకటి నాశనం అయిపోయిందంటే అదే వ్యాధి 2వ కిడ్నీలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో సింగిల్ కిడ్నీతో మనం చాలా రోజులు బాగుండగలిగినా కూడా కొన్ని మందులు వాడుతూ 2వ కిడ్నీ డ్యామేజ్ అవ్వకుండా చూసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో వీటన్నిటికీ మనము తొందరగా గుర్తించడము, నెఫ్రాలజిస్ట్ని సంప్రదించడము, ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే ఒక కిడ్నీతో లైఫ్ లాంగ్ ఉండొచ్చు అంటారా డాక్టర్ గారు? ఒక కిడ్నీతో లైఫ్ లాంగ్ ఉండొచ్చు. మనలో కొంతమంది పుట్టుకతోనే ఒక కిడ్నీతో పుట్టే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు కిడ్నీలు 2 ఫెయిల్ అయిన వాళ్ళది ఏంటి, ఇప్పుడు డయాలసిస్ చేస్తూ ఉంటారు కొందరు, అది పర్మనెంట్ సొల్యూషన్ అంటారా, ఎలా ఉంటుందంటారు? సో ఈ కిడ్నీ ఫెయిల్యూర్ పర్మనెంట్గా అయ్యి డయాలిసిస్ స్టేజ్ రీచ్ అవ్వడాన్ని మనము ఎండ్ స్టేజ్ కిడ్నీ డిజీజ్ అని అంటాం. ఎవరైనా కూడా కిడ్నీ వ్యాధి మొదలైనప్పుడు స్టేజ్ 1 అని అంటాం. సో ఈ స్టేజ్ 1 నుంచి క్రమంగా కిడ్నీ ప్రాబ్లం పెరుగుతూ స్టేజ్ 2, 3, 4 తర్వాత స్టేజ్ 5కి వస్తారు. స్టేజ్ 5కి వచ్చినప్పుడు మన కిడ్నీ ఫంక్షన్ తగ్గి బ్లడ్లో క్రియాటిన్ అనే విష పదార్థము 6 కంటే ఎక్కువ ఉంటుంది. 6 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ. నార్మల్గా మనందరికీ 1.0 కంటే తక్కువ ఉంటుంది క్రియాటిన్. ఈ స్టేజ్ రీచ్ అయిన వాళ్ళకి 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, మనము హాస్పిటల్కి వెళ్ళి రక్త శుద్ధీకరణ, లేదా ఇప్పుడు మీరు అన్నట్టు డయాలిసిస్ అని అంటాం. ఇది మనం హాస్పిటల్లో వారానికి 2 సార్లు 3 సార్లు చేసుకొని ఆల్మోస్ట్ నియర్ నార్మల్ జీవితాన్ని గడిపే అవకాశం అయితే ఉంటుంది. బట్ లైఫ్ లాంగ్ ఇది చేసేదానికంటే కూడా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ బెటర్ అని చెప్తాం. సో ఒక ఆప్షన్ బ్లడ్ డయాలిసిస్,
రెండో ఆప్షన్ స్టమక్ డయాలిసిస్ లేదా పెరిటోనియల్ డయాలిసిస్ అంటాం. ఈ పెరిటోనియల్ డయాలిసిస్ అనే దానికి మనం హాస్పిటల్కి వెళ్ళి వారానికి 2-3 సార్లు చేసుకోకుండా ఇంట్లోనే చేసుకునే ప్రక్రియ అన్నమాట. ఇది కాకుండా ట్రాన్స్ప్లాంట్ అనేది మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ముందుకొచ్చి మనకి అవయవ దానం చేసినప్పుడు ఆ కిడ్నీని మనకి పెట్టి డయాలిసిస్ లేకుండా రెస్ట్ ఆఫ్ అవర్ లైఫ్ మనం బాగా ఉండే అవకాశం ఉంది. వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ లైన్. డాక్టర్ గారు ఇందాక చెప్తూ అన్నారు డయాబెటిక్ ఉన్న వాళ్ళకి కిడ్నీ ఫెయిల్యూర్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయన్నారు. వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటారు? సో అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు వాళ్ళ షుగర్ కంట్రోల్ బాగా చూసుకోవాలి. ఇప్పుడు ముందు 10 ఏండ్ల కంటే మన డయాబెటీస్ కంట్రోల్ లెవెల్స్ని కొంచెం రిలాక్స్ చేశారు. ఫాస్టింగ్ 120 లోపు, తినిన తర్వాత 150 అలా ఉన్నా కూడా లైఫ్లో లాంగ్ టర్మ్లో వేరే వేరే అవయవాలు దెబ్బతినకుండా ఉండే అవకాశం ఉంటుంది. సో ఒకటి షుగర్ కంట్రోల్ గురించి. రెండవది బ్లడ్ ప్రెషర్ కంట్రోల్. డయాబెటిక్స్కి ఎక్కువగా బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళకి బీపీ కంట్రోల్ కూడా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. మూడవది వాళ్ళ డయట్ ఇంటేక్, ఎస్పెషలీ సాల్ట్, ఆయిల్. సాల్ట్ అనేది మన దేశంలో వేరే దేశ ప్రజల కంటే కూడా ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ సాల్ట్ ఇంటేక్ ఎక్కువ. ఒక రోజులో మనము దగ్గర 10 to 12, 15 గ్రామ్స్ వాడతాం. మన రిక్వైర్మెంట్ 2 to 3 గ్రామ్స్ రఫ్లీ. సో ఇది అలవాటు ప్రకారంగా వచ్చింది కాబట్టి అట్లీస్ట్ డయాబెటీస్, బీపీ ఉన్నవాళ్ళు ప్లస్ కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు సాల్ట్ ఇంటేకు సగానికి సగం తగ్గించగలిగితే వాళ్ళకి కిడ్నీ డిజీజ్ రావడము తగ్గచ్చు, ప్రోగ్రెస్ అవ్వడం కూడా తగ్గే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, ఈ మధ్య కాలంలో చిన్నపిల్లలకు కూడా ఈ కిడ్నీ ఫెయిల్యూర్స్ అనేవి జరుగుతున్నాయి సార్. ఎందుకంటారు? హెరిడిటరీ అంటారా లేకపోతే తీసుకునే ఫుడ్ అంటారా? సో మరీ చిన్న వయసులో ఫస్ట్ ఇయర్ ఆఫ్ లైఫ్లో, ఫస్ట్ 2 years ఆఫ్ లైఫ్లో వచ్చేది యూజువల్గా జెనెటిక్ డిజీజ్ అని అంటాం. కొన్ని జెనెటిక్ కిడ్నీ డిజీజెస్ అని సిస్ అనేవి కూడా వస్తాయి ఆ వయసులో. ఇవి వచ్చినప్పుడు కూడా చాలా తొందరగా వీళ్ళు పికప్ చేసుకోగలిగితే ఇప్పుడున్న రకరకాల మందులతో కిడ్నీ డిజీజ్ని పూర్తిగా నివారించలేకపోయినా ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్కి పోకుండా డయాలిసిస్ స్టేజ్ రీచ్ అవ్వకుండా చేసే అవకాశం అయితే ఉంటుంది. సో చిన్నపిల్లలైనా పెద్ద వయస్కులైనా ఒక కారణము మనకి జెనెటిక్ డిజీజెస్, పెద్దవాళ్ళల్లో ఇంకా కామన్గా డయాబెటీస్, హైపర్టెన్షన్, ఇన్ఫెక్షన్స్, స్టోన్ డిజీజ్ అలా ఉంటుంది. ఈ సిస్టిక్ డిజీజ్ అని ఏదైతే నేను అన్నానో దగ్గర 10% మన కిడ్నీ డిజీజ్ అంతా కూడా సిస్టిక్ డిజీజ్. సో వీటిలో ఏమవుతుందంటే కిడ్నీ ప్యారెంకైమా నీటి బుడగలతో రీప్లేస్ అయిపోతుంది. ఈ నీటి బుడగలు సైజ్ పెరిగే కొద్దీ కిడ్నీ ఫంక్షన్ తగ్గుతూ పోతుంది. వీటికి కూడా ఇప్పుడు కొన్ని స్పెసిఫిక్ డ్రగ్స్, టాల్వాప్టాన్ అని దొరుకుతున్నాయి. అర్లీగా వీళ్ళకి ఈ మందులు స్టార్ట్ చేస్తే ఈ నీటి బుడగల సైజ్ పెరగకుండా ఉండి కిడ్నీ ఫంక్షన్ తగ్గకుండా ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఆల్మోస్ట్ ప్రతి రకమైన జబ్బుకి కూడా కిడ్నీలో కొత్తగా చాలా రకమైన మందులు ఉన్నాయి. వాటిని తొందరగా మనం కిడ్నీ జబ్బు కనుక్కొని స్టార్ట్ చేయగలిగితే ముందు కిడ్నీ ప్రాబ్లం పెరగకుండా అవకాశం చాలా ఉంది. ఇందాక మీరు చెప్తూ అన్నారు మా హాస్పిటల్కి వచ్చే వాళ్ళు చాలామంది లాస్ట్ స్టేజ్లో వస్తారన్నారు. ఇందులో స్టేజెస్ ఉంటాయంటారా? స్టేజెస్ అని ఎలా తెలిసేది పేషెంట్కి? సో నేను ఇందాక చెప్పినట్టు ప్రతి సంవత్సరము మనం సీరం క్రియాటిన్ అని ఏదైతే టెస్ట్ చేస్తామో దాంట్లో GFR అని ఒక క్యాల్కులేషన్ చేస్తాం. నార్మల్గా మనందరికీ కిడ్నీ ఫంక్షన్ అనేది 90 ml/min అని అంటాం. దాన్ని గ్లామెరులార్ ఫిల్ట్రేషన్ రేట్ అని అడుగుతాం. సీరం క్రియాటిన్ టెస్ట్ అడిగినప్పుడు GFR కూడా ఇస్తారు. ఈ GFR 90 అబవ్ ఉంటే స్టేజ్ 1 డిజీజ్ అంటాం. అంటే వీళ్ళకి కిడ్నీ ఫంక్షన్ బాగుంది కానీ యూరిన్లో రక్త కణాలు పోవడమో, ప్రోటీన్ పోవడమో జరగడం వల్ల స్టేజ్ 1 అని అంటాం. అదే GFR 90 ml/min కంటే తగ్గి 60 ml కంటే ఎక్కువ ఉంటే స్టేజ్ 2 అని అంటాం. 60 కంటే తగ్గి 30 కంటే ఎక్కువ ఉంటే స్టేజ్ 3 అని అంటాం. 30 కంటే తక్కువ ఉండి 15 కంటే ఎక్కువ ఉంటే స్టేజ్ 4 అంటాం. 15 లోపల ఉంటే స్టేజ్ 5 అంటాం. ఈ స్టేజ్ 5 ఈజ్ డయాలిసిస్ స్టేజ్ అని చెప్తాం. సో మనం అర్లీగా పికప్ చేయడం అంటే 90లో ఉన్నప్పుడు, 60లో ఉన్నప్పుడు పికప్ చేస్తే ఆ స్టేజ్ నుంచి ఫర్దర్ ఈ కిడ్నీ డిజీజ్ పెరగకుండా చూసే అవకాశం ఉంటుంది. దీనికి రకరకాల మందులు ఇప్పుడు లాస్ట్ 5 to 10 yearsలో అవైలబిలిటీలో ఉన్నాయి. బట్ తొందరగా మన దగ్గరికి వచ్చేది చాలా అరుదు. నెఫ్రాలజిస్ట్ దగ్గరికి అడ్వాన్స్డ్ కిడ్నీ ఫెయిల్యూర్లో, డయాలిసిస్ అవసరం ఉన్నప్పుడో, ట్రాన్స్ప్లాంట్ అవసరం ఉన్నప్పుడో రావడం జరుగుతుంది. అలా కాకుండా మనము ఈ ఫస్ట్ స్టేజ్లోనో సెకండ్ స్టేజ్లోనో రాగలిగితే ఇప్పుడున్న మన అవైలబిలిటీ ఆఫ్ ప్రొసీజర్సు తర్వాత మెడికేషన్స్తో
మనం కిడ్నీ డిజీజ్ని ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్కి పోకుండా చూసే అవకాశం ఉంటుంది. అంటే డయాలసిస్ అనేది లాస్ట్ స్టేజ్ అని చెప్పారు కదా డాక్టర్. అంటే ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కూడా చాలా గవర్నమెంట్స్ కూడా డయాలసిస్ సెంటర్స్ పెంచుతుంది. అంటే కిడ్నీ ఫెయిల్యూర్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. అలా డయాలసిస్ స్టేజ్ వచ్చిన వాళ్ళు రికవర్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? సో మనం ఇంతసేపు మాట్లాడింది క్రానిక్ డిజీజ్ గురించి. సో కిడ్నీ జబ్బుల్లో క్రానిక్ అనేది పూర్తిగా రికవర్ అవ్వకుండా ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్కి స్లోగా పెరిగేది క్రానిక్ కిడ్నీ డిజీజ్ అంటాం. సో వీళ్ళు డయాలిసిస్ స్టేజ్ రీచ్ అయిన తర్వాత పర్మనెంట్గా డయాలిసిస్లో ఉండడమా లేదా ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళడమా అనేది జరుగుతుంది. అదే నిన్నటి వరకు కిడ్నీ ఫంక్షన్ బాగుండి ఈరోజు సడన్గా కిడ్నీ ఫంక్షన్ తగ్గిపోయి డయాలిసిస్ అవసరం ఉన్నా కూడా దాన్ని టెంపరరీ కిడ్నీ ప్రాబ్లం అని అంటాం. ఇంకొక పేరు దానికి అక్యూట్ కిడ్నీ ఇంజురీ అని. ఇప్పుడు నేను ఒక ట్యాబ్లెట్ ఆఫ్ పెయిన్ కిల్లర్ వాడినా నా కిడ్నీ ఫంక్షన్ తగ్గి నాకు అక్యూట్ కిడ్నీ ఇంజురీ రావచ్చు. ఈ అక్యూట్లో డయాలిసిస్ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా వీళ్ళని తొందరగా కనుగొని ట్రీట్ చేయగలిగితే పూర్తిగా వీళ్ళ కిడ్నీ ఫంక్షన్స్ నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎవరైనా ఫస్ట్ కిడ్నీ ప్రాబ్లం అన్న వెంటనే ఇది అక్యూట్ టెంపరరీనా లేదా క్రానిక్ పర్మనెంటా అనేది మనం చూస్తాం. దాన్ని బట్టి ఏ కారణం వల్ల అయిందో కనుక్కొని దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకే, ఇందాక మీరు చెప్తూ డయాబెటిక్ బీపీతో పాటు ఎక్కువగా ఫ్రీక్వెంట్గా మెడిసిన్స్ తీసుకునే వాళ్ళకు కూడా కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి అన్నారు. ఫ్రీక్వెంట్గా మెడిసిన్ తీసుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సో ఇప్పుడు కిడ్నీ జబ్బు ఉన్న వాళ్ళలో మనము హిస్టరీ తీసుకొని మీకు ఎందువల్ల కిడ్నీ ప్రాబ్లం వచ్చిందని చూస్తే మధుమేహము, బీపీ, స్టోన్స్, ఇన్ఫెక్షన్స్ తీసేస్తే నెక్స్ట్ కామన్ కాజ్ మనము మందుల వల్ల జరుగుతుంది. మన దేశంలో ఉన్న డేటా ప్రకారంగా పెయిన్ కిల్లర్స్ వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ టెంపరరీ, కిడ్నీ ఫెయిల్యూర్ పర్మనెంట్ రెండూ కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఎవరో కీళ్ళ నొప్పితో బాధపడుతున్నారు, వాళ్ళకి డాక్టర్ ఒక వారం వాడమని ఒక ట్యాబ్లెట్ ఇస్తారు. వాళ్ళు దాన్ని 1 month వాడతారు. ఆ 1 month అయ్యే టైంకి కిడ్నీ ఫంక్షన్ 50% తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి ఇది పూర్తిగా ఇర్రివర్సిబుల్ అంటే క్రానిక్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో ఎవరైనా కూడా మందులు లాంగ్ టర్మ్ వాడినప్పుడు సింపుల్ మెడిసిన్స్ కానివ్వండి, ఆ రోజు అది హార్మ్ చేయకపోయినా పదే పదే వాడినప్పుడు చాలామంది ఈ మధ్యకాలంలో గ్యాస్ట్రైటిస్ అని కొన్ని మందులు వాడతారు, ప్యాంటప్రొజాల్ ఇవన్నీ కూడా కిడ్నీ ప్రాబ్లం దారి తీసే అవకాశం ఉంటుంది, ఎస్పెషలీ లాంగ్ టర్మ్ వాడినప్పుడు. సో మీరు ఎందుకు ఈ ట్యాబ్లెట్లు వాడుతున్నారు, డాక్టర్ ఏ కారణం కోసం ఇచ్చారు, ఎన్ని రోజులు ఇచ్చారు అనేది మనసులో పెట్టుకోండి. ఆ టైం దాటిన తర్వాత దాన్ని కంటిన్యూ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎప్పుడైనా మీకు ఒక గ్రూప్ ఆఫ్ మెడిసిన్స్ పదే పదే వాడాల్సిన అవసరం ఉంటే కిడ్నీ చెకప్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనము ఏ మందు నోటి ద్వారా తీసుకున్నా లేదా ఇంజెక్షన్ ద్వారా తీసుకున్నా మన బ్లడ్లోకి ఈ మందులు వెళ్ళి కిడ్నీ నుంచి కానీ లివర్ నుంచి కానీ బయటపడాలి ఒంట్లో నుంచి. దాన్ని మనం ఎక్స్క్రీషన్ అంటాం. డ్రగ్ అనేది ఒంట్లోకి వెళ్ళిన తర్వాత బయటపడేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి కిడ్నీ పైన లివర్ పైన ఎఫెక్ట్ చేసి ఆ ఆర్గన్ ఫంక్షన్ కూడా దెబ్బతీసే అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకే, మామూలుగా కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎలాంటి డైట్ మెయింటైన్ చేయాల్సి అంటారు? ఏదైనా రెస్ట్రిక్షన్స్ ఉంటాయా, ఈ ఫుడ్ తినాలి ఈ ఫుడ్ తినొద్దు అని? సో కిడ్నీ ప్రాబ్లం అనేది ఒకటే కాదు, రకరకాలు ఉంటాయి. కాబట్టి కొంతవరకు ఏ కారణం వల్ల వాళ్ళకి ఆ కిడ్నీ ప్రాబ్లం వచ్చిందనేది ఇంపార్టెంట్. అందరికీ కామన్గా ఉండే రిస్ట్రిక్షన్స్ అయితే సాల్ట్. ఏ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళైనా సరే ఉప్పు తక్కువ శాతం వాడడం వల్ల కిడ్నీ ప్రాబ్లం తొందరగా పెరగకుండా ఉండే అవకాశం ఉంటుంది. రెండవది ఆయిల్ ఫుడ్. మనము మన బాడీలో ఉన్న కొవ్వు పదార్థాలు ఎక్కువ ఉండడం వల్ల కూడా కిడ్నీ ఫంక్షన్ తొందరగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో ఒకటి సాల్టు, రెండవది మనం వాడే ఆయిలీ ఫుడ్. ఇవి రెండు కూడా మినిమం 50% అన్న తగ్గించుకోమని చెప్తాం. ఇవి కాక వెజిటేరియన్ ఫుడ్లో అంత ఎక్కువగా రిస్ట్రిక్షన్స్ ఉండవు. వండిన వెజిటేరియన్ను నార్మల్గా తీసుకోవచ్చని చెప్తాం. నాన్ వెజిటేరియన్స్లో మాత్రము ఎంత నాన్ వెజిటేరియన్ ఫుడ్ వాడుతున్నారో చూసి రోజుకి ఇంత అనేది ఒక గైడ్ లైన్ లాగా ఉంటుంది. దాన్ని సింప్లిఫై చేసేదానికి కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మనము రెడ్ మీట్ అసలు అవాయిడ్ చేయమని చెప్తాం. రెడ్ మీట్ అంటే మటన్ కానీ, బీఫ్ కానీ, పోర్క్ కానీ ఇలాంటి ఫుడ్స్. అదే వైట్ మీట్, చికెన్, ఫిష్ కొంతవరకు 1 gram per kg per day, రఫ్గా వారంలో ఒకరోజు ఫిష్ ఒకరోజు చికెన్ అని చెప్తాం. గుడ్డు ఎస్పెషలీ తెల్లసొన మాత్రము ప్రతిరోజు తీసుకోవచ్చు అని చెప్తాం. సో నేను ఇప్పుడు చెప్పిన దాంట్లో సాల్ట్, ఆయిల్ రిస్ట్రిక్షను,
వండిన వెజిటేరియన్లో రిస్ట్రిక్షన్ ఉండదు. రా వెజిటేరియన్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ మన సీరం పొటాషియం లెవెల్ బట్టి ఉంటుంది. అదే నాన్ వెజిటేరియన్లో మాత్రము ప్రతిరోజు గుడ్డు వాడచ్చు, వారంలో ఒకరోజు ఫిష్, ఒకరోజు చికెను, రెడ్ మీట్ మాత్రం టోటల్గా అవాయిడ్ చేయమని చెప్తాం. కాంట్రవర్సీ ఎక్కడంటే చాలామంది ఈ నీళ్ళు ఎక్కువ తాగమంటారు, కొంతమంది నీళ్ళు తక్కువ తాగమంటారు. సో ఇక్కడ మన దేహంలో వాపు ఉందా లేదా అనేది చూస్తాం. ఎవరికన్నా కాళ్ళవాపు ఉన్నా, మొహం వాపు ఉన్నా, ఒంట్లో ఎక్కువ వాటర్ ఉన్నప్పుడు వాటర్ రిస్ట్రిక్షన్ కానీ లిక్విడ్ రిస్ట్రిక్షన్ కానీ ఉంటుంది. వేరే వాళ్ళకి ఈ లిక్విడ్ రిస్ట్రిక్షన్ అనేది ఉండదు, వాళ్ళ దాహాన్ని ప్రకారంగా వాళ్ళు తీసుకోవచ్చు అన్నమాట. ఓకే, కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళకి లేటెస్ట్ ట్రీట్మెంట్ విధానం యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో ఏ విధంగా ఉంటుంది? సో అన్నిటికంటే ఇంపార్టెంట్ నేను ఇంతసేపు చెప్పింది, ఎంత తొందరగా మీరు కిడ్నీ డిజీజ్ని పికప్ చేయగలిగితే అది అంత బెటరు. సో మనము ఎవరైనా దగ్గరికి వచ్చినప్పుడు ఒక్కొక్కసారి బయాప్సీ అనే ఒక టెస్ట్ చేసి ఏ కారణం వల్ల వీళ్ళ కిడ్నీ డ్యామేజ్ అయిందో కనుక్కొని దానికి తగ్గట్టు మందులు ఇవ్వడం వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ ఫర్దర్ పెరగకుండా చూసే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా ఇప్పుడు రకరకాల మందులు అవైలబిలిటీ ఉండడం వల్ల ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్కి కిడ్నీ జబ్బు పోకుండా, ప్రోగ్రెస్ అవ్వకుండా చూసే అవకాశం ఉంటుంది. మూడోది, మనం డయాలిసిస్లో కూడా రకరకాల అభివృద్ధి చెంది హెచ్డిఎఫ్ మెషిన్స్ అని, కంటిన్యూస్ మెషిన్స్ అని, ఇవన్నీ చాలా సాఫ్ట్ డయాలిసిస్ వల్ల బాడీకి ఎటువంటి డ్యామేజ్ లేకుండా చేసే అవకాశం ఉంటుంది. లాస్ట్లీ ట్రాన్స్ప్లాంట్ అవుట్కమ్స్ అనేవి ఇప్పుడు మనకి యశోదాలో అయినా ఎనీ గుడ్ హాస్పిటల్లో ట్రాన్స్ప్లాంట్ అవుట్కమ్స్ 96% to 97% సక్సెస్ రేట్స్ క్లెయిమ్ చేస్తాం. సో ఇవన్నీ వీఆర్ ఏబుల్ టు ఆఫర్ ఇన్ ఇండియా టుడే అండ్ ది అవుట్కమ్స్ ఆర్ యాజ్ గుడ్ యాజ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ అన్నమాట. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ రాజశేఖర్ చక్రవర్తి గారు. కిడ్నీ ఫెయిల్యూర్స్కి కారణాలు, చికిత్సా విధానం గురించి చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.